దగ్గరికి వెళ్తాను. అక్షర్ సత్యం గారు, కమింగ్ టు యూ. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. ఈ పరిస్థితి ఈరోజు పార్టీల సంగతి ఎట్లా ఉన్నా, వ్యవస్థల సంగతి ఎటువైపు పెట్టినా కూడా ఎన్నికల కోడ్ నియమం అందులో అమలులో ఉండటం వల్ల కొన్ని నియమాలు అడ్డొచ్చి వాలంటీర్లను పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పెన్షన్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమం 1వ తారీఖు వచ్చిన తర్వాత పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలామంది ఈ ఎండ వేడిమికి తాళలేక చాలామంది అనారోగ్య పాలయ్యారు. చాలామంది పాపం మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఒకళ్ళ పార్టీ వల్ల అయితే ఒక పార్టీ వల్ల అని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు బీయింగ్ అన్ అనలిస్ట్ మీకు ఈ ఉదంతం అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. నేను లాస్ట్ వీకే మా ఊర్లో ఉన్నప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నేను చూశాను సార్. మా బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు వాలంటీర్ వచ్చి అతను మొబైల్ తీసుకుని వచ్చాడు. అతనే పెద్ద కంప్యూటర్ లో ల్యాప్టాప్ లో పెద్ద మిషనరీ ఏం తీసుకురాలే, మొబైల్ తీసుకుని వచ్చాడు, ఫింగర్ ప్రింట్ తీసుకున్నాడు, క్యాష్ కౌంట్ చేసి తీసాడు. ఇంచుమించు ఆ ట్రాన్సాక్షన్ 2 minutes లో అయిపోయిందండి. 2 minutes వెళ్ళిపోయాడు. ఒక్కొక్క పెన్షన్ 2 minutes పడుతుంది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వాలని మనసు పెట్టుకుంటే ఊరు మొత్తం మీద 6 hours లో కంప్లీట్ చేసేసాడు. ఇంకో కొత్త వాళ్ళు కాబట్టి వాలంటీర్లు అయితే 1 hour లో కంప్లీట్ చేసేస్తున్నారు వాళ్ళు. సో ఇంటెన్షనల్ గా అంత సింపుల్ ట్రాన్సాక్షన్ ని ఇంటెన్షనల్ గా ఎలక్షన్ టైంలో మనం ఇష్యూ చేస్తే ఆ దాన్ని ప్రతిపక్షాల మీద వేసేస్తే, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వేసేస్తే ఓట్లు మనకు ఫేవర్ గా వస్తాయి అనే దాని మీద తప్పించి అసలు ఒక సరే రాజకీయ పార్టీకి ఆ ఇంటెన్షన్ ఉండొచ్చు సార్. మరి ప్రభుత్వ అధికారులు ఒక చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు సంబంధం లేదనుకోండి, ఒక చీఫ్ సెక్రటరీ గారు ఉండి, ఇంతమంది ఐఏఎస్లు ఉంది, ఇంతమంది రెవెన్యూ ఆఫీషియల్స్ ఉంది, ఒక ఊరికి ఒక సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్ లో 10 మంది ఉంటారు. ఒక్క 1 day 6 hours స్పెండ్ చేయలేరు సార్ పెన్షన్ చేయడానికి. గంటలు ఎండల్లో నిలబెట్టాల్సిన అవసరం ఏంటండి? ఎంత దారుణం అండి ఇది. ప్రతి దాన్ని కూడా మనుషులు శవాలను కూడా మనుషులు వేసింది నిన్నెక్కడ చూసాము. ఈ శవం ఇవ్వండి మాకు 1 గంట సేపు ఆ శవాలు రాజకీయాలు వాడుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నాం అంటున్నారంటే ఎంత దారుణం సార్. ప్రపంచం కూడా ఎందుకంటే మన ఊర్లో ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేసిందండి. ప్రతిదీ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా పేటిఎం ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తుంటే మీరు క్యాష్ ఇంటింటికి పెట్టి 5 లక్షలు 15 లక్షలు ఊరు 10 లక్షలు 15 లక్షలు డ్రా చేసి క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది డిపెండెన్సీ కోసం అండి. ప్రభుత్వం యొక్క ఉద్దేశమే తప్పుడు ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చండి. క్యాష్ పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఎందుకంటే ఇదిగో మేము ఇస్తున్నాము మీరు తీసుకుంటున్నారో, మేము భిక్ష చేస్తున్నాము మీరు భిక్ష తీసుకుంటున్నారు అనే డిపెండెన్సీ కలిగించడం కోసం ఈ రోజు ఇటువంటి పరిస్థితులు వస్తే ఇదిగో అది ఆన్లైన్ ఆటోమేటిక్ వెళ్ళిపోయి ఉంటాయి కదండి. దీన్ని ప్రభుత్వం ప్రజల మీద డిపెండెన్సీ కోసం ఇదిగో మీరు ఇస్తారంగా రేపు మీరు మాకు ఓట్లు వేయాలని ఓట్లు అఫీషియల్ గా కొనుక్కోవడం సార్. క్యాష్ ఇవ్వడం ఏంటంటే అసలు సంక్షేమ పథకాలే ఓటును కొనుక్కోని పథకాలు ఇవి. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అంటే వర్క్ చూపించి ఆ వర్క్ ద్వారా జనరేట్ అవుతుంటే పనికినాలు కల్పించి వరకు డబ్బులు ప్రజలకు వెళ్ళేవి, వర్క్ మిగిలిపోయేది. ఇప్పుడు అట్లా కాదండి, సోమరపోతులు పెంచుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వాన్ని అధికారాన్ని కొనుక్కునే పథకాలు. దాంట్లో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అనేది రాజ్యాంగేతర శక్తి, ఒక రాజ్యాంగేతర వ్యవస్థ. ఒక రాజ్యాంగేతర వ్యవస్థకు మన గ్రామ సచివాలయానికి ఒక రాజ్యాంగేతర వ్యవస్థను సృష్టించారు. దాన్ని ఇటువంటి పరిస్థితులు కూడా ఉపయోగించుకోకపోతే ప్రభుత్వ జీతాలతో ప్రజల జీతాలతో నడుస్తున్న వ్యవస్థలు పెన్షన్ పంచడానికి కూడా ఉపయోగపడినప్పుడు ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు టికెట్లు పంచడానికి అయితే అమ్మటానికి అయితే 100 మంది థియేటర్లు చూసి కాచేస్తారా? కాదు ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విధంగా మాట్లాడారు అనేది. మీ అనాలిసిస్ అర్థమైంది, మొత్తం సారాంశం అర్థమైందని నేను అంటున్నాను. సో మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అనలిస్ట్ కానివ్వండి, ప్రతిపక్షాలు